సహవాసం, సమాధానం నీకు అనేటువంటి వర్తమానం ఈ పూట కొన్ని నిమిషాలు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాయి. జాగ్రత్తగా ఒక మాట మనం చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. 31వ వచనం, ఎవరైనను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మును అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని. స్తోత్రం కలుగునుగాక. ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నారు అని అంటే, ఈ మాట మనందరికీ సుపరిచితమైనటువంటి సందేశం ఇది. కానీ నేను మరలా మీకు గుర్తు చేస్తున్నాను, ఈ మాటలో లోతైనటువంటి ఒక విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు బెత్పగే బెతానియు అనే గ్రామములోనికి ఆయన సమీపంగా వెళ్ళినప్పుడు, ఇదిగో ఆయన దగ్గర ఉండినటువంటి శిష్యులను పిలిచి ఆయన అంటున్నాడు, ఇదిగో ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఒక కట్టబడి ఉన్న గాడిద మీకు కనబడుతుంది. ఆ గాడిద మీద ఏ మనుషుడునో ఎక్కి కూర్చుండలే అని చెప్పి వారిని పంపిస్తూ అంటాడు, ఇదిగో మీకు ఇంకొక మాట చెప్పడం మర్చిపోయాను. ఏంటో తెలుసా? అది మీరు విప్పుతున్నప్పుడు కొంతమంది మీ దగ్గరకు వచ్చి అడుగుతారు. ఏమంటారో తెలుసా? అయ్యా, ఎందుకు దీన్ని విప్పుచున్నారు? అసలు ఎందుకు ఈ గాడిద మీకు అవసరం అని మిమ్మల్ని అడిగితే మీరు ఒక సమాధానం చెప్పండి. కారణం ఏంటో తెలుసా? గాడిదని విప్పటానికి ఎవడో వెళ్ళడం. గొర్రె ఉందనుకో, విప్పుకొని పోయేవాడు చాలా మంది ఉంటారు. ఒక ఆవే ఎద్దే ఉందనుకో, దాన్ని విప్పుకొని పోయేవారు చాలా మంది ఉంటారు. ఎందుకంటే మనిషికి చాలా ఉపయోగపడేటువంటి కొన్ని జంతువులు ఉన్నాయి. ఆ జంతువుల్లో గొర్రె కానీ, మేక కానీ, ఏదైనా ఎద్దు కానీ, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అవి విప్పుకొని పోతారు. వాటి అవసరం ఉంటుంది కనుక ఎవడైనా వెళ్ళి దాన్ని విప్పుకొని వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు మీరు విప్పుతున్నది ఏంటో తెలుసా? గాడిద. గాడిద ఎవడికి ఉపయోగం లేదు, గాడిద ఎవడికి పనికిరాదు. కానీ ఆ గాడిద మీద ఎవడు దృష్టి ఉంచినా కానీ కట్టబడి ఉంది, ఇంకా ఏదో దానికి మేతేసి అక్కడ యజమానులు ఎవరైనా ఉంటే మేతేసి వెళ్ళిపోతున్నారు. కానీ దాన్ని పెద్ద పట్టింపు అనేటువంటిది ఎవరికి లేదు. కనుక ఎవరు పట్టించుకోలేనటువంటి ఆ గాడిద దగ్గరికి మీరు వెళ్తున్నారు. ఎవరు ఆ కన్ను పట్టుకొని దాన్ని విప్పటానికి ప్రయత్నించలేంది మీరు వెళ్ళి విప్పుతున్నారు. ఇది చూసిన కొంతమంది వచ్చి మిమ్మల్ని అడుగుతారు, అయ్యా అసలు ఈ గాడిద మీకు ఎందుకు కావాలి, గాడిదను ఎందుకు విప్పుచున్నారని మిమ్మల్ని అడిగితే, ఇదిగో మీరు ఒక మాట చెప్పండి. ఏంటో తెలుసా? ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పండి అని ప్రభు ముందుగానే మాట్లాడి చెప్పి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు వారు వెళ్ళి ఎదుటనున్న గ్రామంలోనికి వెళ్ళి ఆయన చెప్పినట్లుగానే కట్టబడి ఉన్న గాడిద కనబడగా, ఆ కట్టబడి ఉండేటువంటి గాడిదని విప్పుతున్నట్లుగానే యేసయ్య ముందుగానే చెప్పినట్లుగా కొంతమంది వచ్చి, అయ్యా ఎందుకు విప్పుచున్నారు, ఇది అసలు గాడిద ఎందుకు మీకు అని అడిగితే, అప్పుడు యేసయ్య చెప్పినటువంటి మాట వీరు పలుకుతున్నారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. స్తోత్రం కలుగునుగాక. ఎవరు ఎన్నిక లేని వారు చాలా మంది ఉంటారు. ఎవరిని దూరం ఎన్నుకునేటువంటి వారు ఎవరు ఉండరు. ఎవరు కూడా వీడు మనకు కావాలి అనుకునేటువంటి వారు ఉండరు. అంటే అందరి చేత తృణీకరించబడిన వాడు దేవునికి కావాలి, అందరి చేత వెలివేయబడిన వాడు దేవునికి కావాలి, అందరూ అసగించుకున్నవారు దేవునికి కావాలి. ఈ పూట నేనేమంటానో తెలుసా? ఇతడు ప్రభువునికి కావలసి ఉన్నది. ఈ పూట నేను అంటాను, కట్టబడి ఉండేటువంటి గాడిదను దేవుడు విప్పుతూ, అక్కడ మనుషులు విప్పుతుంటే ఇప్పుడు ఎందుకు ఇది అని అడుగుతూ ఉంటే ప్రభువునికి కావలసి ఉన్నది అని చెప్పారు. వినండి జాగ్రత్తగా పిల్లరా, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. ఎందుకయ్యా ప్రభువుకి కావాలి అంటే ఒక మాట మనకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని మీరు తలుపు తెస్తే నేను వాళ్ళలోనికి వచ్చి వాడును నేను కలిసి జీవిస్తాము, సహవాసం చేస్తాము అనేటువంటి మాట దేవుడు వాడుతూ ఉంటున్నాడు. ఈ పూట నేను అంటాను ఏంటో తెలుసా? మనం దేవునికి కావాలి. దేవునికి కావాలి అని అంటే మనము దేవునితో, దేవుడు మనతో సహవాసం చేయటానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పూట జాగ్రత్తగా వినండి. దేవుని దగ్గరికి వచ్చావు,
దేవుణ్ణి నమ్ముకున్నావు, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు, దేవుని యొక్క పాదాలు చెంత గడుపుతున్నావు, దేవుని పేరు పెట్టుకున్నావు, చాలా సంవత్సరాల నుంచి దేవునితో నడుస్తున్నానని ఒక పేరుండిపోయింది. కానీ నేను అంటాను, ఉండిపోయినట్లుగానే ఉండిపోతున్నావా, లేక నువ్వు ఎందుకు ప్రభునికి కావాలో అది గుర్తెరిగి దేవుడితో సహవాసము చేయగలుగుతున్నావా? దేవునితో సహవాసము చేయటానికి మనల్ని దేవుడు కోరుకున్నాడు. దేవుడు ఆదామును అవ్వను తయారు చేసి వదిలిపెట్టి ఇంకా మరల వారి దగ్గరికి వెళ్ళకుండా లేడు. ప్రతి చల్ల పూట సమయమందు వారితో సహవాసం చేయటానికి ఏదెనులోనికి వెళ్ళాడట దేవుడు. మనుషుల్ని తయారు చేశానని వారిని తయారు చేసి మీ బ్రతుకు మీరు బ్రతకండి అని చెప్పి వదిలిపెట్టేలే. దేవుడు మనుషుని తయారు చేసి ఆ మనుషుడితో సహవాసం చేయటానికి, ఆ మనుషుడితో కొన్ని మాటలు ముచ్చటించుకోవటానికి, ఆ మనుషుడి యొక్క హృదయంతో దేవుని హృదయం కలవటానికి దేవుడు ప్రతి చల్ల పూట సమయమందు ఏదెనులోనికి వెళ్ళాడని బైబిల్ చెప్తూ ఉంది. కానీ మనుషుడు మాత్రం ఏమైపోయాడో తెలుసా? దేవుడు సహవాసం కోరుకుంటే మనుషుడు మాత్రం సహవాసానికి బదులు చెడు వ్యసనాలు కోరుకుంటూ, చెడు స్నేహాలు కోరుకుంటూ, చెడు జీవితాన్ని కోరుకుంటూ చివరికి పూర్తిగా సహవాసానికి దూరం అయిపోయాడు. ఎవరితో సహవాసానికి దూరం అయిపోయాడనంటే దేవునితోనే సహవాసానికి దూరం అయిపోయాడు. దేవునితో సహవాసానికి దూరం అయిపోయి మనుషుడేమనుకుంటున్నాడో తెలుసా? ఒకసారి యోబు గ్రంథం 34వ అధ్యాయం, యోబు గ్రంథం 34వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. నరులు దేవునితో సహవాసము చేయుట వారికేమాత్రము ప్రయోజనకరము కాదని చెప్పుకొనుచున్నారు. దేవునితో మనుషుడు సహవాసం చేస్తే ఏం ప్రయోజనం అని మనుషుడు ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు. ఎరే, ఇదిగో పలానా వాడితో సహవాసం చేస్తే పలానా చోటకెళ్ళి హ్యాపీగా ఉండొచ్చురా, ఫలానా వాళ్ళతో సహవాసం చేస్తే ఫలానా షికారుల కన్నా వెళ్ళొచ్చురా, ఫలానా వాడితో సహవాసం చేస్తే ఫలానా ఇదిగానా బ్రతకొచ్చురా అని చెడిపోయినటువంటి లోకములో మనుషులతో సహవాసం చేస్తూ, ఇదిగో పెద్దలు అంటారు కదా, 6 నెలలు వాడితో తిరిగితే వాడు వీరైపోతాడన్నట్లుగా మంచివాడు కూడా చెడిపోయిన వాడితో సహవాసం చేసి వాడి జీవితాన్ని కూడా చెడగొట్టేసుకుంటున్నాడు. ఎంతో ఆశలు పెట్టుకుంటారు తల్లిదండ్రులు పిల్లల మీద, ఎన్నో ఆశలు పెట్టుకుంటారు కట్టుకునేటువంటి భర్త మీద భార్య, ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు కట్టుకునేటువంటి భార్య మీద భర్త, కుటుంబం మీద పెద్దలు. ఇలా ప్రతి ఆశ కూడా ఏమాత్రం కూడా వారు ఆలోచించినట్లుగా లేకుండా ఆలోచనకు భిన్నంగా ఎప్పుడు మారిపోతుందో తెలుసా? వారు ఉండినటువంటి సహవాసం వారిని నెట్టివేస్తూ ఉంటుంది, వారిని పడగొట్టేస్తుంది, వారి జీవితం పూర్తిగా నాశనములోనికి నడిపించుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ పూట నేను అంటాను, మనుషుడితో సహవాసం అయితే నీకు ప్రయోజనం కాదు, మనుషుడితో సహవాసం అయితే నీకు సమాధానం రాదు. మనుషుడితో సహవాసం ఏంటో తెలుసా? లోకమును నేర్పిస్తుంది. మనుషుడితో సహవాసం లోకములో ఉండినటువంటి చెడును నేర్పిస్తుంది. మనుషుడితో సహవాసం లోకములో ఎలా పాడైపోతావో నేర్పిస్తుంది. మనుషుడితో సహవాసం నరకానికి తీసుకొని వెళ్తుంది. మనుషుడితో సహవాసం కుటుంబాన్ని ఎలా కూల్చుకోవాలో నేర్పిస్తుంది తప్ప మనుషుడితో సహవాసం చేస్తే, లోకముతో సహవాసం చేస్తే ఏమాత్రం కూడా మన జీవితంలో ప్రయోజనకరమైనటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్ళదు. మరి ఎవరండి మన జీవితాన్ని ప్రయోజనకరమైనటువంటి జీవితంలోనికి తీసుకొని వెళ్ళేది అని అంటే యేసయ్యతో సహవాసం, దేవునితో సహవాసం మాత్రమే మనలను, మన జీవితాన్ని ఆశీర్వాదకరమైనటువంటి స్థానములోనికి, సమాధానకరమైనటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్తారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లేచిన మొదలుకొని దేవుని మీద ఏమాత్రం మనసు లేకుండా, దేవునితో మాట్లాడాలని కానీ, దేవునితో గడపాలని కానీ ఏమాత్రం ఆలోచన లేకుండా మనుషుడు వెంట పరుగెడుతూ, మనుష్య స్నేహాల వెంట పరుగెడుతూ చాలా మంది దేవునికి దూరం అయిపోయినటువంటి ప్రజలు ఉన్నారు. ఈ పూట నేను అంటాను, ఇదిగో నరులతో సహవాసం దేవునికి వైరవం అని వాక్యంలో రాయబడుతూ ఉంటుంది.
ఈరోజు నీవు దేవునితో కాక మనుషుడితో సహవాసం చేస్తే దేవునికి విరోధమైనటువంటిది అని బైబిల్ చెప్తూ ఉంది. ఈ పూట జాగ్రత్తగా విను. దేవునితో సహవాసం చేస్తే అది మనకు క్షేమం కలుగుతుంది. దేవునితో సహవాసం చేస్తే మనకు ఆశీర్వాదం కలుగుతుంది. దేవునితో సహవాసం చేస్తే మనకు సమాధానం కలుగుతుంది. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము అలాగునే మేలు కలుగునని బైబిల్ చెప్తూ ఉంది. స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం రాయబడుతూ ఉంది. ఇదిగో మనుషుడితో సహవాసం నీ జీవితానికి పతనం. మనుషుడితో సహవాసం నిన్ను నట్టింట ముంచటానికి, మనుషుడితో సహవాసం నీకు ప్రయోజనకరంగా లేకుండా చేయటం. కానీ ప్రయోజనకరమైనటువంటిది, నీ జీవితంలో మేలుకరమైనటువంటిది, నీ జీవితంలో సమాధానం ఇచ్చేటటువంటి సహవాసం ఎక్కడుంది అంటే దేవునితో మాత్రమే ఉంది. స్తోత్రం కలుగునుగాక. అందుకే నా వాక్యం రాయబడుతూ ఉంది. ఇదిగో మీరు దేవునితో సహవాసం చేస్తే, దేవునితో సహవాసము చేసిన బిడలకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటనంటే ఇదిగో ఆయన సమాధానం ఇస్తాడు అన్నాడు. దేవునితో సహవాసం చేస్తే సమాధానం దక్కుతుంది, సమాధానం దొరుకుతుంది. పిల్లరా వినండి, సమాధానము లేని బ్రతుకులు చాలా మంది ఉన్నట్టున్నాయి. డబ్బు ఉంది కానీ సమాధానం మనిషి జీవితంలో లేదు. ఆరోగ్యం ఉంది కానీ మనిషి జీవితంలో సమాధానము లేదు. ఇల్లుంది, తినటానికి సమృద్ధిగా అన్నీ ఉన్నాయి కానీ సమాధానములే. ఉదయకాలపు వేళ ఒక తండ్రి మాట్లాడుతూ ఉంటున్నాడు. అయ్యా, మేము కష్టపడినప్పుడు అందరము కలిసి తినేవాళ్ళం. ఏ పూటకప్పుడు మేము కష్టపడి మేము బ్రతుకుతూ ఉన్న వేళలో ఏ పూటకు ఆ పూట అందరం కలిసి తినేవాళ్ళం. కానీ ఈ కష్టం పెరుగుతూ, ఈ కష్టంలో ఆశీర్వాదం చూస్తూ, ఆ ఆశీర్వాదముతో ఐశ్వర్యంలోనికి వెళుతూ, ఇంకా తినటానికి తిండికి కరువు లేకుండా, ఉండటానికి ఇల్లుకు కరువు లేకుండా, ఇదిగో బంగారాన్ని సమకూర్చుకున్నాం, భూములు సమకూర్చుకున్నాం, డబ్బులు సమకూర్చుకున్నాం, ఎన్నుంటే ఏమి సార్, కానీ ఇప్పుడు మా ఇంట్లో సమాధానము లేదంటున్నాడు. సమాధానము లేదు. డబ్బు ఉంది, బంగారం ఉంది, ఆస్తి ఉంది, ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి కానీ ఏమి లేదో తెలుసా? సమాధానము లేదు. ఈ పూట నేనేమంటానో తెలుసా? సమాధానము లేని బ్రతుకుతో చాలా మంది బ్రతుకుతున్నారు. ఈరోజు నేను ఒకటే చెప్పగలుగుతున్నాను, సమాధానం ఇచ్చింది ఎవరనంటే ఈరోజు మనము ఆరాధిస్తున్న యేసు క్రీస్తు ప్రభు ఒక్కరే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పిల్లరా వినండి, మనుషులు చుట్టూ తిరిగినంత వరకు ఒక ఆమెకు సమాధానము దొరకలే. 12 సంవత్సరాలు తిరిగింది మనుషుల చుట్టూ. 1 కాదు 2 కాదు, 12 సంవత్సరాలు ఆమె జీవితంలో పడినటువంటి వేదన, ఆమె జీవితంలో చోటు చేసుకునేటువంటి పరిస్థితిలో ఎక్కడికి వెళితే సమాధానము దొరుకుతుందో ఆ నోటంట ఈ నోటంట వింటూ అక్కడికి ప్రతి చోటుకు వెళ్ళి సమాధానాన్ని వెతికింది కానీ ఎక్కడ సమాధానములే. రోగముతో అల్లాడిపోతూ ఉంటుంది, ప్రతిరోజు వేదన చెందుతూ వస్తూ ఉంటుంది. కానీ ఎవరో యేసును గురించి చెప్పారు, ఎక్కడో యేసు యొక్క మాట విన్న తర్వాత బైబిల్ చెప్తూ ఉంది, ఆయన మాట వింటే విశ్వాసం కలుగుతుందని చెప్పింది. ఆ విశ్వాసమే యేసయ్య చెంతకు తీసుకొని వచ్చింది. అనుకుంది యేసయ్య చెంతకు వెళితే నేను బాగుపడతాను అనుకొని విశ్వాసంతో వచ్చి సమాధానం దొరుకుతుందని వచ్చింది. పిల్లరా వినండి జాగ్రత్తగా. అక్కడికి ఆ స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చి వస్త్రపు చెంగు ముట్టుకోగానే మనుషులు చుట్టూ తిరిగిన ఏ రోజు పోని రోగం, మనుషులు చుట్టూ తిరిగినటువంటి ఏ రోజు తనకుండేటువంటి లయము కానిటువంటి వ్యాధి ఆ రోజు లయమైందని బైబిల్ చెప్తూ ఉంది. స్తోత్రం కలుగునుగాక. 12 సంవత్సరములు సమాధానము లేక, డబ్బుంది సమాధానం మాత్రం లేదు, ఖర్చు పెట్టింది సమాధానం మాత్రం లే. ఈ పూట చాలా పర్యాయంలో సమాధానం కొరకు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ, ఖర్చు అయితే అయిపోతుంది కానీ ఖర్చుకు తగినటువంటి సమాధానం మాత్రం మనిషికి మాత్రం
పొందుకోవట్లేకపోతున్నాడు. ఈ పూట ఒకటే చెప్పగలుగుతున్నాను, మనకు సమాధానం ఇచ్చింది ఎవరనంటే దేవుడు ఒక్కడే మనకు సమాధానం ఇవ్వగలిగిన వాడు. ఒకవేళ మనుషుడు ఇచ్చిన తాత్కాలికమైనటువంటి సమాధానం, ఒకవేళ మనుషుడు చేసిన తాత్కాలికమైనటువంటి సహాయం, ఒకవేళ మనుషుడు మేలు చేసినా అది కొంతవరకు మాత్రమే ఉంటుంది, కానీ జీవితాంతము వరకు సమాధానం ఇచ్చి మేలుతో నింపగలిగినది ఎవరు అనంటే ఈ రాత్రి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్న ఆ దేవుడొక్కడే మన జీవితాల్లో సమాధానాన్ని నిలిపిన దేవుడై ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య ఆమెతో అంటాడు, అమ్మా నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది కనుక ఇంక సమాధాన గల దానవై పొమ్ము అన్న మాట అక్కడ వాడుతాడు. అంటే ఆమెకేమి లేదో తెలుసా, తిరిగింది సంవత్సరాలు తరబడి, లోకమంతా తిరిగింది, మనుషులు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి తిరిగిన, డబ్బులు ఖర్చు చేసిన, సమయాన్ని వృధా చేసుకున్న, సమాధానం మాత్రం దక్కలేదు. కానీ యేసయ్య దగ్గరికి వచ్చింది, సమాధానాన్ని దేవుడిచ్చాడు. ఈ పూట జాగ్రత్తగా వినండి, సమాధానం ఇచ్చింది దేవుడు అక్కడే. నయమాను కుష్టి రోగంతో వ్యాధిని చెందుతున్నప్పుడు, చాలా భయంకరమైనటువంటి రోగం అతన్ని వెంటాడుతూ ఉంటుంది. సిరియా దేశమునకు సైన్యాధిపతిగా ఉండినటువంటి నయమాను బయటకు నవ్వుతూ కనబడిన లోపల కుమిలిపోయినటువంటి పరిస్థితులు నయమాను జీవితంలో చోటు చేసుకున్నాయి. కానీ పిల్లరా, ఎప్పుడైతే యొర్దానులోనికి వెళ్ళి మునిగాడో అతడు దైవ జనుడు చెప్పినట్లు పోయి యొర్దానులో 7 మార్లు మునగగా అతని దేహం పసిపిల్ల దేహం వలె మార్చబడింది, అతడు శుద్ధుడయ్యాడు అని బైబిల్ చెప్తూ ఉంది. నేనంటాను పిల్లరా, అప్పటికంటే అతడు ఎన్నో స్థలాల్లో మునిగి తేలొచ్చు, కానీ ఎక్కడా కూడా తన దేహాన్ని పసిపిల్ల దేహం వలె మార్చలేదు. కానీ పూట నేనంటాను, అతడు ఎప్పుడు పసిపిల్ల దేహం వలె మార్చబడి శుద్ధుడయ్యాడనంటే దైవ జనుడు చెప్పిన మాట విని అతడు యొర్దానులో మునిగాడు అని బైబిల్ చెప్తూ ఉంది. మునిగిన తరువాత అతని దేహం పసిపిల్ల దేహం వలె మార్చబడిన తరువాత అతడు దైవజనుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి దైవజనుడి యొక్క పాదాలు చెంత నిలవబడ్డాడు. ఆయన ఎదుట నిలవబడగా దైవజనుడితో కొన్ని మాటలు మాట్లాడుతూ, దైవజనుడితో కొంతసేపు సమయాన్ని గడుపుతూ ఉండిన తర్వాత చివరిలో దైవజనుడు అయినటువంటి ఎలీషా గారు అంటారు, ఇదిగో నువ్వు సమాధానము గలగా నెమ్మది కలిగి వెళ్ళు అని అంటాడు. స్తోత్రం కలుగునుగాక. దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎలా వచ్చాడో తెలుసా, సమాధానములే, నెమ్మదిలే, సంతోషములే, ముఖములో నవ్వులే. కానీ వచ్చి వెళ్ళేటప్పుడు మాత్రం నెమ్మది కలిగి, సమాధానము కలిగి, సంతోషముతో గంతులు వేసుకుంటూ తిరిగి వెళ్తున్నాడు. నేను ఈ పూటంటాను, దేవుని దగ్గరికి వచ్చి దేవునితో సహవాసం చేస్తూ నువ్వు ఉండగలిగితే సమాధానమిచ్చు దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడే. స్తోత్రం కలుగునుగాక. ఆయన ఆశ్చర్యకరుడును, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతియగు అని పేరు ఆయనకున్నాయి. స్తోత్రం కలుగునుగాక. మన దేవుడు ఎవరు అనంటే ఆయన సమాధానమునకు అధిపతి అయినా, ఆయన సమాధాన కర్త అయినా, ఆయన చోటనే సమాధానము దొరుకుతుంది. మనం సమాధానం పొందుకోవాలనంటే సహవాసం చేయాలి. స్తోత్రం కలుగునుగాక. సమాధానం పొందుకోవాలంటే ఏం చేయాలి? సహవాసం చేయాలి. సమాధానం రావాలి అనంటే ఒకటే నువ్వు నేర్చుకోవాల్సింది, సహవాసం చేయి. సహవాసం చేస్తేనే సమాధానం. సహవాసం చేయకుండా సమాధానం పొందుకోలేవు. సమాధానం లేదనంటే ఒక ఇంటిలో ఎప్పుడూ గోల, ఏడుపు, వేదన, దుఃఖము, కుమిలిపోయే పరిస్థితులు. కొంతమందిలో లోపల కుమిలిపోతారు, కానీ బయటకు వస్తే నవ్వులు పాలని వారి 4 గోడల మధ్యలోనే ఉండిపోయినటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ పోటంటాను, మనుషుడితో ఎవరితో నువ్వు చెప్పుకోకపోయినా దేవునితో సహవాసం చేయి, సమాధానం ఇచ్చే దేవుడు నీతో ఉంటాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకసారి ఆదికాండం 5వ అధ్యాయం 23వ వచనం దగ్గరికి రండి. ఆదికాండము 5వ అధ్యాయం 23వ వచనం. ఆనోకు దినములన్నీయు 360 ఏండ్లు ఆనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని
పోయెను గనుక అతడు లేకపోయెను. వినండి జాగ్రత్తగా. ఆనోకు బ్రతికినటువంటి దినాలన్నీ ఎవరితో నడిచాడు అనంటే దేవునితో నడిచాడు. ఆనోకు జీవిత కాలము లెక్క వేస్తే ఆ సంవత్సరాలన్నిటిలో కూడా దేవునితోనే నడుస్తూ వచ్చాడు. కారణం, నేను ఒక మాట చెప్తున్నాను, దేవునితోనే సహవాసం చేశాడని అర్థం. హల్లెలూయా. ఆనోకుకి కుటుంబం ఉంది, ఆనోకుకు భార్య ఉంది, ఆనోకుకు పిల్లలున్నారు. స్తోత్రం కలుగునుగాక. 25వ వచనం చదవండి. దానికి ముందు ఇటు రండి. 21వ వచనం చదవండి. ఆనోకు బ్రతికి మెతూషెలను కనెను. కుమారులను కుమార్తెలను కనెను. ఆనోకుకి ఎవరున్నారనంటే కుటుంబం ఉంది. హల్లెలూయా. కొంతమంది అమ్మా దేవునితో ఎక్కువ సమయం గడుపు, దేవునికి ఎక్కువ నీ సమయాన్ని ఇవ్వి, దేవుని పాదాలు చెంత ఎక్కువ గడుపు, దేవునితో సహవాసం చేయంటే కొంతమంది ఏమంటారంటే, సార్ మీకేం పని ఉండదు కదా, దేవుడు దేవుడు అని అంటారు. మీకు దేవుడు పిచ్చి పట్టింది కనుక ఇంక ప్రతిసారి దేవుడు దేవుడు అంటారు. మాకు పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, ఇల్లు ఉంది, వ్యాపారం ఉంది, ఉద్యోగం ఉంది. ఇవన్నీ కొంతమంది దేవునితో సహవాసం గడపటం మా వల్ల కాదని యథార్థంగా ఒప్పుకోరు, కానీ సాకులు చెప్తారు కొంతమంది. మరి ఇక్కడ ఆనోకు ఒక్కడు కాదు, ఒంటరివాడు కాదు. ఆనోకుకి కుటుంబం ఉంది. ఒక పక్కన కుటుంబాన్ని చూసుకుంటూ, కుటుంబమును ఏమాత్రము కూడా పక్కన పెట్టకుండా కుటుంబాన్ని కూడా కాపాడుకుంటూ చూసుకుంటూ ఆనోకు దేవునితో నడిచిన వాడని బైబిల్ చెప్తూ ఉంది. హల్లెలూయా. దేవునితో సహవాసం చేస్తే కుటుంబాన్ని వదిలిపెట్టమని చెప్పలే. అవసరమైతే నీవేం చేయాలో తెలుసా, నీ కుటుంబాన్ని కూడా నీవు ఆయనతో సహవాసం చేస్తున్న ఆ దారిలోనికి నడిపించుకోవాలి మనం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వినండి జాగ్రత్తగా, ఈ మాట జాగ్రత్తగా మీకు ప్రాముఖ్యమైనటువంటిదని తెలియజేస్తున్నాను. పనులుండొచ్చుగాక, ప్రార్థనకు మాత్రం దూరం అయిపోకో. కుటుంబం ఉండొచ్చుగాక, దేవునితో గడపటానికి మాత్రం వెనకాడుకో. నీకంటే చాలా పనులు ఉండొచ్చుగాక, కానీ నేనేమంటున్నా తెలుసా, దేవుని దగ్గర సహవాసం చేయటానికి మాత్రం వెనకాడుకో. కారణం ఏంటో తెలుసా, దేవునితో సహవాసం చేస్తేనే మన కుటుంబానికి సమాధానం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఆనోకు దేవునితో సహవాసం చేసినవాడు, ఆనోకు దినాలన్నీ కూడా దేవునితో నడిచినవాడు గనుక దేవుడు అతన్ని తీసుకొని పోయాడు. దేవుడు అతన్ని కోరుకున్నాడు. కోరుకొని ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు అంటే సమాధానముండు చోట దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా వినండి. స్తోత్రం కలుగును గాక. బైబిల్ చెప్తుంది, దేవుని యొద్ద ఏడుపును, పండ్లు కొరుకుయు, ఆకలి, దుఃఖము, దాహం అనేటువంటిది ఇంకేది ఉండదు. మరి అక్కడ ఏముంటుంది? నిత్యము సంతోషం, సమాధానం. దేవునితో ఎవరైతే నడుస్తూ దేవునితో ఎవరైతే సహవాసం చేస్తారో వారిని దేవుడు ఎక్కడ ఉంచుతాడో తెలుసా? సమాధానముండు చోట దేవుడు ఉంచుతాడు. హల్లెలూయా. మోషేను గూర్చి కూడా ఆలోచన చేస్తే సీనాయి పర్వతం మీద ఒక్కడిగా దేవునితో 40 దినాలు దేవునితో సహవాసం చేస్తున్నాడు. దేవునితో సహవాసం చేస్తే అక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, మోషే దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇది సహవాసం అంటే ఏంటో తెలుసా? సహవాసం అంటే ఏంటో తెలుసా? నీవు దేవునితో, దేవుడు నీతో మాట్లాడేది. స్తోత్రం కలుగును గాక. సహవాసం అంటే ఏంటంటే నీవు దేవుడితో, దేవుడు నీతో మాట్లాడాలి. అది సహవాసం.
అలా గడపాలి దేవుడి దగ్గర. మోషే అలా గడుపుతూ ఉండగా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు, మోషే దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవునితో సహవాసం చేస్తే దేవుడు మోషేకి ఏం చేశాడో తెలుసా? ఆజ్ఞలనిచ్చాడు. దేవుడితో సహవాసం చేస్తే మోషే కళ్ళ ఎదుటనే ఆ పలకల మీద దేవుని రాతతో రాసినటువంటి ఆజ్ఞలు కనబడుతూ వస్తూ ఉన్నాయి. దేవునితో సహవాసం చేస్తున్నాడు గనుకనే ఇదిగో మోషేను దేవుడు రక్షించాలనుకున్నాడు. దేవునితో సహవాసం చేస్తే మనకేమొస్తుందో తెలుసా? రక్షణ దొరుకుతుంది. ప్రాముఖ్యంగా ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, వినండి. దేవునితో సహవాసం చేస్తున్నాడు కనుకనే ఇశ్రాయేలు ప్రజలందరినీ చంపేస్తానన్నాడు దేవుడు. మోషే నువ్వొక్కడ మిగిలిపోతావు, అంతే, నువ్వొక్కడ మిగిలిపోతావు, వాళ్ళందరినీ అర్థం చేసేస్తానంటే అప్పుడు మోషే అడ్డుపడ్డాడు. అయ్యా నేను ఒక్కడిని మిగిలి నేనేం సాధించేస్తాను? నేనొక్కడిని మిగిలి నేనేం చేయాలి? లేదు ప్రభువా, వారిని నువ్వేం చేయాలనుకున్న మొదట నా పేరు జీవ గ్రంథంలో నుంచి తీసేయి అన్నాడు. అంటే దేవునితో సహవాసం చేయటం వల్ల ఆ ప్రజలను కిందన పాపము చేత నాశనం అయిపోతూ, పాపము చేత పెరిగిపోతూ, ఎవడు ఇష్టం వచ్చినట్లు వాడు బ్రతుకుతూ ఉంటే దేవునికి కోపము తెప్పించడం వల్ల వారు నన్ను నాశనం చేస్తానన్నాడు, కానీ మోషేని మాత్రం నాశనం చేస్తాననలేదు. అంటే మోషే ఏమయ్యాడో తెలుసా? రక్షింపబడిన వాడయ్యాడు. హల్లెలూయా. అంటే దేవునితో సహవాసం చేస్తే మనకేం దక్కుతుందనంటే రక్షణ. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషే దేవునితో సహవాసం చేశాడు. రాజుల 2వ గ్రంథం చదువుదాం. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం దగ్గరికి రండి. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాము కూడి గిల్గా నుండి వెళ్ళుచుండగా. స్తోత్రం కలుగునుగాక. వినండి, ఇక్కడ ఒక మాట మనకు కనబడుతూ ఉంది. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఉంది. ఏలియాను గురించి బైబిల్ చెప్తూ ఉంది, అతడు తల్లి గర్భమందు పుట్టాడు, కానీ పుట్టిన వ్యక్తి మాత్రం సహజంగా పుట్టిన వాడికి మరణము సంభవించినట్లుగా ఏలియాకు మరణం సంభవించలేదు. కొంతమంది పెద్దలు అంటారు పుట్టుట గిట్టుటకే అనే మాట, కానీ ఏలియా తల్లి గర్భమందు పుట్టిన మరణం అనేటువంటిది అతడు రుచి చూడలేదు. మరేమయ్యాడు అని అంటే ఆకాశము నుండి దేవుడు సుడిగాలిని పంపి సుడిగాలిలో నుండి ఏలియాను ఆకాశమునకు ఎత్తుకొని పోతున్నాడు, ఆరోహణమైపోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనిషి ఉన్న పాటునే ఆకాశము నుండి సుడిగాలు వచ్చి రథములు వచ్చి అతన్ని ఎత్తుకొని పోతున్నాయి, ఆరోహణమైపోతున్నాడు. వినండి జాగ్రత్తగా, వినండి జాగ్రత్తగా. దేవునితో ఏలియా ఏమయ్యాడో తెలుసా? దేవునితో నడిచిన వాడయ్యాడు, దేవునితో సహవాసం చేసిన వాడయ్యాడు. ఒక్క మాట, నేను దేవుని మనస్సును ఎరిగిన వాడును గనక చెప్పుతున్నాను మీతో కూడా. మీరు దేవుని మనస్సును ఎరగగలిగితే ఒక్కటి అర్థం చేసుకోండి, దేవునితో ఎక్కువ ఎవరైతే సహవాసం చేస్తారో వారిని భూమి మీద దేవుడు ఉంచడంతే. మరి ఏం చేస్తాడు? తన ఇష్టమైన బిడ్డలు మాత్రం దేవుడు తీసుకొని వెళ్ళిపోతాడు. స్తోత్రం కలుగును గాక. వాస్తవానికి దేవుడు తీసుకొని వెళ్ళాలి, దేవుడు కాలం ఎంత అని అనుకుంటే మరణం రావాలి, కానీ మరణము రాకుండానే వారి యొక్క జీవిత దినాలు ఇంకను కీర్తనల గ్రంథములో లెక్కించబడినట్లుగానే
ఇదిగో మన బ్రతుకు దినాలన్నీ కూడా ఆయన గ్రంథములో లిఖితములాయను, లెక్కించబడ్డాయి. అవి ఇంకనూ ముగింపులోనికి రాకమునుపే దేవుడు ఉన్న పాటినే ఒక మనిషికి మరణము లేకుండా తీసుకొని వెళ్ళిపోతున్నాడనంటే వారు దేవుడితో ఎంత చక్కగా, వారు దేవుడితో ఎంత ఎక్కువగా నడిచి సహవాసం చేసి దేవుని సంతోష పెట్టారో, దేవుని మనసును గెలుచుకున్నారో మనకు అర్థమవుతుంది. స్తోత్రం కలుగును గాక. మనమంతా కూడా మొబైల్తో ఎక్కువ సహవాసం చేసేస్తాం, టీవీలతో ఎక్కువ సహవాసం చేసేస్తాం, వారి దగ్గర వీరి దగ్గర కూర్చొని అనవసరమైన మాటలన్నీ చెప్పుకోవటానికి సహవాసం చేసేస్తాం, వ్యర్థమైన స్థలాల దగ్గరికి వెళ్ళి అక్కడ సమయాలు గడిపేయటానికి సహవాసం చేసేస్తాం, అనవసరమైన వాటి దగ్గర. కానీ నేను అంటాను, దేవుడితో సహవాసం చేయి. దేవుడితో సహవాసం చేస్తే ప్రయోజనం దక్కుతుంది, మనకి మేలు జరుగుతుంది, మనకి సమాధానం దక్కుతుంది మనకి. హల్లెలూయా. నువ్వెన్ని రోజులు దేవుడి దగ్గర ఉన్నావో లెక్కిస్తాడు దేవుడు. బైబిల్ చెప్తూ ఉంటుంది, ఇదిగో ఆయన ఒక 3 రోజులు కూటం పెట్టాడు, ఉపవాస కోటలు, అరణ్యంలో ఉపవాస కోటలు పెట్టాడు. 3 రోజులు అయిపోయిన తర్వాత శిష్యులతో చెప్పారు, బాబు వీరందరికీ భోజనాలు సిద్ధపరచండి అని అన్నాడు. అప్పుడు వాళ్ళు యేసు ప్రభుతో అంటున్నారు, అయ్యా ఇక్కడ రమారామి పురుషులంగానే లెక్క పెడితే 5,000 మంది ఉన్నారు, ఇంకా స్త్రీలు చిన్నపిల్లలు అందరు లెక్కెడితే ఇంకెంతమంది ఉంటారో, ఇప్పటికిప్పుడు వీళ్ళకి భోజనం సిద్ధపరచడం అంటే అసాధ్యమైనటువంటి పని. యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. అప్పుడు వారి ఇళ్లలోనికి పంపించండి అయ్యా, వారి ఇంటికి వెళ్ళి భోజనం సిద్ధపరచుకొని తిన్న తర్వాత మరలా వస్తారులే అని యేసు ప్రభుతో శిష్యులు మాట్లాడితే, యేసు ప్రభు అంటారు, లేదు లేదు, వారు నేటికి 3 దినాలు నా యొద్దనే ఉన్నారు అన్నాడు. ఒక మాట చెప్పనా, ఒక వ్యక్తి దగ్గర నువ్వు ఎన్ని రోజులు పనిచేసినా పెద్ద లెక్క ఉండదు నీకు అవతలోడికి. ఒక వ్యక్తికి నువ్వు ఎన్ని రోజులు సహాయం చేసినా పెద్ద పట్టించుకోడు అవతల వ్యక్తి. కానీ దేవుని దగ్గర నువ్వు ఎన్ని రోజులు ఉంటున్నావో, దేవుని కొరకు నువ్వు ఎంతగా కష్టపడుతున్నావో, దేవుని కొరకు నువ్వు ఎంతగా నిలబడిపోయావో దేవుడు లెక్కిస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. నేటికి వీరు నా యొద్దనే 3 రోజులు ఉన్నారు, 3 దినాలు ఉన్నారని దేవుడు లెక్కించాడు. దేవునితో సహవాసం ఎంతగా చేస్తున్నామో అదంతా దేవుడు లెక్కల్లోనికి తీసుకుంటున్నాడు. లెక్కల్లోనికి తీసుకుని ఊరకనే వదిలిపెట్టేస్తున్నాడు అంటే లేదు లేదు. మరలా అక్కడ అంటాడు, వారు వెళ్ళి వారి ఇళ్ళలకు వెళ్ళి భోజనము చేయటానికి వెళ్ళి సిద్ధం చేసుకొని వచ్చేసరికి వారు మార్గం మధ్యలోనే మోర్చిల్లిపోతారు, కళ్ళు తిరిగి పడిపోతారు, నీరసమైపోయి ఉన్నారు, వారు భోజనం లేకని అక్కడ మాట్లాడతాడు. ఆ మాట మనకేమి నేర్పిస్తుందో తెలుసా? దేవుని దగ్గర గడిపిన వారిని, దేవునితో సహవాసం చేసిన వారికి దేవుడు ఏం చేస్తున్నాడనంటే వారి ఆరోగ్యపు విషయాలను కూడా పట్టించుకుంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. దేవునితో గడిపితే, దేవునితో సహవాసం చేస్తే, పని చేయించుకున్నంత వరకు చేయించుకొని ఇంకా నువ్వు పని చేసేటానికి అవకాశం లేని బలం తగ్గిపోయింది, వయసు పెరిగిపోయింది, ఇంకా నువ్వు ఎవరికి ఉపయోగం కాదని పక్కన పెడేస్తాడు మనుషుడైతే. నీ ఆరోగ్యాన్ని కూడా పట్టింపు లేకుండా, లెక్క చేయకుండా నిన్ను బాధ పెడతారు కొంతమంది. కానీ దేవుడి దగ్గర నువ్వు గడుపుతున్నావు, దేవుడితో నువ్వు సహవాసం చేస్తున్నావు, దేవుడి కొరకు నువ్వు నిలవబడుతున్నావు అనంటే వాడుకున్నంత వరకు వాడుకొని వదిలిపెట్టాడు ఆయన. హల్లెలూయా. నీ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకుంటాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? మనుషులకి మన బలం ఉన్నంత వరకు మనుషులకు కావాలి, మనం లోకానికి మన అందం ఉన్నంత వరకు కావాలి, మన డబ్బు ఉన్నంత వరకు లోకానికి కావాలి, మనుషులకు కావాలి, మన జ్ఞానం ఉన్నంత వరకు లోకానికి మనుషులకు కావాలి. అదే బలం జీవితాంతం వరకు ఉంటుందంటే ఉండదు. వయసు పెరిగే కొలది బలము తగ్గిపోతూ వస్తూ ఉంటుంది, వయసు పెరిగే కొలది అందము తగ్గిపోతూ వస్తూ ఉంటుంది, వయసు పెరిగే కొలది మతిమరుపు అంటాం, అంటే జ్ఞానము తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. ఇదిగో చాలా పర్యాయములు నువ్వు ఆలోచన చేస్తే ఒక్క మాట మీతో చెప్పగలుగుతున్నది ఏంటో తెలుసా? అన్నీ ఉన్నటప్పుడు
మన వెంట తిరిగిన వారు మన బలాన్ని చూసి, మా బలాన్ని బట్టి మనల్ని వాడుకునేవారు, అందాన్ని చూసి మన వెంట తిరిగిన వారు, డబ్బును చూసి మనతో పాటు సహవాసం చేసేవారు లోకంలో కోకొల్లలుగా ఉంటారు. కానీ ఏ బలాన్ని చూసి అయితే నీతో సహవాసం చేశారో ఆ బలం నీ దగ్గర లేనప్పుడు మనుషుడు దూరం అయిపోతాడు. ఏ అందాన్ని బట్టి అయితే నీతో సహవాసం చేస్తారో ఆ అందం ఒక రోజు లేనప్పుడు మరలా దూరం అయిపోతాడు. ఏ డబ్బు ఉందని, ఏ జ్ఞానం ఉందని నీతో సహవాసం చేస్తారో ఆ డబ్బు, జ్ఞానం నీకు దూరం అయిపోయినప్పుడు మనుషుడు కూడా దూరం అయిపోతాడు. కానీ నీవు దేవునితో సహవాసం చేస్తే ఆయన అంటున్న మాట, ముదిమి వచ్చు వరకు చంకబెట్టుకున్నవాడును నేనే అన్నాడు. ముదిమి వయసు అంటే ఏంటి? ముసలితనం. వృద్ధాప్యంలోనికి వెళ్ళినంత వరకు కూడా మనలను చంకబెట్టుకొని కాపాడుతూ, మన ఆరోగ్యములను పట్టించుకుంటూ అన్ని విధాలుగా మనకు క్షేమం ఇస్తాడని బైబిల్ చెప్తుంది. ఎప్పుడంట? దేవునితో సహవాసం చేసినప్పుడట. ఈ మాట వినండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో సహవాసం చేసినప్పుడు దేవుని సమాధానం పొందుకుంటాం. ఈ పూట జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వింటే, ఇదిగో మోషే దేవునితో సహవాసం చేసి ఆయన కొండ దిగొచ్చినప్పుడు ఆయన ముఖం ఏమైపోతుందో తెలుసా? హల్లెలూయా. ఆయన ముఖం వెలిగిపోతుంది ప్రకాశవంతంగా, ఇంకా చూడలేనంతగా. హల్లెలూయా. ఇంకా ఆయన ముఖం చూడటానికి కూడా దగదగ మెరిసిపోతుంది. మోషేనా అని అందరూ కూడా ఆశ్చర్యంగా చూసేటటువంటి పరిస్థితులు. ఈ పూట జాగ్రత్తగా విను. దేవునితో నీవు సహవాసం చేస్తే నీ ముఖంలో కూడా మార్పులు కనబడతాయి. హల్లెలూయా. మనిషి అంతా కాదు, నీ ముఖంలోని దేవుని ప్రకాశవంతమైన తేజస్సు. దేవునితో సహవాసం చేస్తే నీ ముఖములో దేవుని ప్రకాశవంతమైనటువంటి వెలుగు నీ ముఖంలోనే ఉంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. దేవునితో సహవాసం చేస్తే మనకు సమాధానం, దేవునితో సహవాసం చేస్తే మనకు మేలు కలుగుతుంది. స్తోత్రం కలుగును గాక. ఎలా చేయాలండి దేవునితో సహవాసం అంటే? ప్రతిరోజు దేవుని పాదాల చెంత ప్రార్థించడం మానకూడదు. ప్రార్థన అనేటువంటిది నువ్వు పట్టు విడవకూడదు. దేవునితో సహవాసం చేయటంలో ప్రధానమైనటువంటిది ప్రార్థన. దేవునితో సహవాసం చేయాలి, సంఘముతో సహవాసం చేయాలి, దైవజనుడు పరిశుద్ధులతో సహవాసం చేయాలి. మూడవ మాట, వాక్యం నువ్వు చదువుకుంటూ ఉండాలి. నువ్వు వాక్యం చదువుతూ ఉంటే అది దేవునితో కూడా నువ్వు సహవాసం చేస్తున్నట్లే. కారణం ఏంటో తెలుసా? వాక్యం నువ్వు చదువుతూ ఉంటే వాక్యం నీతో మాట్లాడుతుంది. వాక్యం నీతో మాట్లాడుతూ ఉంటే నీవు దేవునితో మాట్లాడగలుగుతావు. అయ్యా, నేను చేసిన తప్పిదం కూడా నన్ను క్షమించండి అని. వాక్యం నిన్ను మాట్లాడుతూ ఉంటే ఆ మాట నిన్ను గుచ్చుతున్నప్పుడు నీవు మరలా దేవుడితో మాట్లాడగలుగుతావు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునితో సహవాసం చాలా ప్రాముఖ్యమండి. ఈ అంత్య దినాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి, దేవునితో సహవాసం చేయటం. కారణం ఏంటో తెలుసా? ఈ అంత్య దినాల్లో దుష్టుడైనటువంటి అపవాది ఎవడి మీద కన్నేస్తాడో తెలుసా? బాగా బైబిల్ చెప్తుంది, ఏర్పరచబడిన వారితో సహితం వాడు పడగొట్టడానికి చూస్తాడట. ఈ అంత్య దినాలు భయంకరమైనటువంటి రాకడ దినాల్లో, అంత్య దినాల్లో, భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఏ రోజు ఏమి సంభవిస్తుందో తెలియని పరిస్థితుల్లో ఇలాంటి దినాల్లో మనం ఉన్నాం గనక పిల్లరా, ఈ దినాల్లో మునుపటి కంటే దేవునితో గడిపినటువంటి దినాలు ఎక్కువ కావాలి. ఈ దినాల్లో మునుపటి కంటే దేవునితో నడిచినటువంటి దినాలు
ఎక్కువ కావాలి, ప్రార్థన ఎక్కువ కావాలి, వాక్య ధ్యానం ఎక్కువ కావాలి, స్వార్థ ప్రకటించడం ఎక్కువ కావాలి. దేవుని దగ్గరికి మరికొంత ఆత్మలు దేవుని దగ్గరికి అగ్నిలోనికి వెళ్ళిపోతున్న వారిని లాగినట్లుగా లాగుతూ ఉండాలి. కారణం ఏంటో తెలుసా? ఈ అంత్య దినాలు చాలా అపాయకరమైనటువంటి దినాలు. గడిచిన కొన్ని రోజుల నుంచి చూస్తూ వస్తున్నాం. లాస్ ఏంజల్స్ అనేటువంటి పట్టణాన్ని అమెరికా దేశంలో భయంకరమైనటువంటి, అదిగో ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణం కాలిపోయిందని, ఇప్పటి వరకు పిల్లరా వినండి, ఒక ఊరు తగలబడింది, ఒక ఊరు కాలిపోయిందని వినొచ్చేమో. ఒక ఇల్లు తగలబడింది, ఒక ఇల్లు కాలిపోయిందని వినొచ్చేమో. ఇదిగో ఒక ఫ్యాక్టరీ తగలబడింది, ఒక ఫ్యాక్టరీ కాలిపోయిందని వినొచ్చేమో. కానీ ఈ ప్రస్తుతపు దినాల్లో పట్టణాలే తగలబడిపోయాయి. అగ్ని 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 బూడిదైపోతున్నటువంటి పరిస్థితిలో మనం ఎందుకో ఎక్కడున్నామో తెలుసా? ఇదిగో భయంకరమైనటువంటి అపాయకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఇప్పుడు ఈ దినాల్లో మనం బుజ్జగింపులు కాదు కావాల్సింది, ఈ దినాల్లో సోమరితనం కాదు మనకు కావాల్సింది. ఈ దినాల్లో ప్రార్థన చేస్తామో చేస్తే ఏముంది, చేయకపోతే ఏముంది అనేటువంటిది కాదు కావాల్సింది. దేవుని దగ్గరికి వెళ్ళకపోతే ఏముందిలే, వచ్చే వారం వెళ్తాను, అవతల రోజు వెళ్తాను, ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను అని చెప్పుకోవడానికి కాదు ఈ దినాలు బ్రతుకుతున్నది. బైబిల్ చెప్తూ ఉంది, మనం బ్రతుకుతున్న దినాలు అపాయకరమైనటువంటి దినాలు, దేవుని రాకడ దినాలు. దేవుని కొరకు ఏర్పరచబడిన వారితో సహితం పడగొట్టడానికి దుష్టుడు తిరుగుతున్నాడు. సహవాసానికి దూరం చేయడానికి దుష్టుడు తిరుగుతున్నాడు. ప్రార్థనకు దూరం చేయడానికి దుష్టుడు తిరుగుతుంటున్నాడు. దేవునితో సహవాసం, పరిశుద్ధులతో సహవాసం, ఆయన దగ్గర గడిపితే నీకు ప్రయోజనం కలుగుతుందని దేవుడు చెబితే ఆ ప్రయోజనం, ఆ సమాధానం నీకు రాకుండా దుష్టుడు నీ దగ్గరే ఉండి సహవాసానికి దూరం చేస్తూ ఆడు నిన్ను వెనక్కి లాగుతూ ఏర్పరచబడిన నిన్ను వాడు పడగొట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ దినాలు దేవుని కొరకు శ్రమ పడటానికి కూడా వెనకాడకుండా ముందుకు వెళ్ళేటువంటి దినాలు. ఈ దినాలు దేవుని కొరకు హతసాక్షులం అయిపోవటానికి కూడా వెనకాడకుండా బ్రతుకుతున్నటువంటి దినాలు ఇవి మనకి. స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు దేవుడు చూసి చూడనట్లుగా ఉండేవాడేమో, ఇప్పుడు దేవుడు చూసి చూడనట్లుగా కాదు. లాస్ ఏంజల్ పట్టణంలో మనందరికీ తెలిసినటువంటి విషయమే, సెలబ్రిటీలు అందరూ కూడా ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టుకొని అందరూ మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు. కుటుంబానికి నువ్వెంత ఇంపార్టెంట్ ఇస్తావు, నీ ఫ్యాను, సినిమా హీరోయిన్లు, డైరెక్టర్లు, నీ ఇంపార్టెన్స్ నువ్వు ఎంతగా వారికి ప్రాధాన్యత ఇస్తున్నావు. అందరూ కూడా కుటుంబానికి ఎంత శాతం, బంధువులకు ఎంత శాతం, తన యొక్క ఫ్యాను సినిమా డైరెక్టర్లకు కానీ సినిమా హీరోలకు కానీ ఎంత శాతం, అందరూ కూడా మాట్లాడుకుంటూ దేవునికి మాత్రం ప్రాధాన్యత ఇవ్వలేకుండా దేవుని కొరకు ఒక వ్యంగ్యంగా మాట్లాడుకునేటువంటి మాటలు మాట్లాడుకున్నారట. జాగ్రత్తగా వినండి. దేవుడు ఒకప్పుడు చూసి చూడనట్లుగా ఉన్నాడేమో కానీ ఇప్పుడు మాత్రం ఎప్పటికప్పుడు ఉగ్రత రాబోతూ పంపిస్తూనే ఉంటున్నాడు. అందుకే బైబిల్ చెప్తూ ఉన్నట్లుగా దేవునికి భయపడుతూ బ్రతకటం నేర్చుకోవాలి మనం. మనుషుడికి కాదు నేను చెప్పింది, మనుషుడికి కాదు. నా ఎదుట ఎంతమంది ఉన్నా ఇలాగే మాట్లాడుతున్న సందేశం, నా ఎదుట 100 మంది 1000 మంది ఉన్నా ఇలాగే మాట్లాడుతాను. నా భారం ఒక్కరున్నా ఆ వాక్యం ద్వారా బలపరచబడాలి, దేవుని తట్టు వారి హృదయాలు నిలబెట్టుకోవాలి అని. కానీ పూట నేనేమంటున్నా తెలుసా, మనుషుడికి భయపడటం పక్కన పెడితే
ప్రధానంగా నువ్వెవరికి భయపడాలనంటే దేవునికి భయపడాలి. దేవునికి భయపడితే పాపపు బీజం నీలో ఉండదు. దేవునికి భయపడితే దేవుని మందిరం అంటే నిర్లక్ష్యం నీలోనికి రాదు. దేవునికి భయపడే వ్యక్తివే ఉంటే ప్రార్థనలో గంటల తరబడి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటావు. నువ్వు దేవునికి భయపడే వ్యక్తివే అయితే ప్రతిరోజు బైబిల్ ధ్యానం లేకుండా రోజు ముగించుకో. నువ్వు దేవునికే భయపడితే ప్రతిరోజు ఎవరొక్కరికి ఒక్కరికైనా నీవు నమ్ముకున్న దేవుని గూర్చి చెప్పకుండా ఉండలేవు. సోమరితనం దేవునికి భయపడకపోవడం వల్ల వస్తుంది. నిర్లక్ష్యతనం దేవునికి భయపడకపోవడం వల్ల వస్తుంది. ప్రార్థన లేని జీవితం దేవునికి భయపడకపోవడం వల్ల వస్తుంది. దేవుని మందిరం అంటే నిర్లక్ష్యం దేవునికి భయపడకపోవడం వల్ల వస్తుంది. వినో, దేవునికి భయపడు, దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. ఆయన కృపలో, ఆయన కాపుదలలో నిన్ను భద్రపరుస్తాడు. దేవునికి భయపడకుండా కానీ బ్రతికితే, దేవునికి మాటకు వెక్కిరింపులుగా నీవు ఉంటే, దేవుని మాట అంటే లెక్క లేకుండా దేవుని ఒక చేత కాని దేవునిగా కానీ చూస్తే, ఆ పట్టణస్థులు పెద్ద లెక్కేం పట్టించుకోలేదు. నువ్వెంత నేనంత, స్తోత్రం కలుగునుగాక. దేవుడికి అందరూ సమానమే. అందుకే ఈ పూట నేను అంటాను, దేవునితో సహవాసం చేసి సమాధానం పొందుకో. దేవునితో సహవాసం చేసి మేలు పొందుకో. దేవునితో సహవాసం చేసి దేవుడు నీతో మాట్లాడే అనుభూతిని పొందుకో. దేవునితో సహవాసం చేసి రాబోవు దినములు ఏమై ఉంటున్నాయో అది దేవుడు నీతో చెప్పటానికి ఆ అనుభూతిని పొందుకో. దేవునితో సహవాసం చేస్తూ రాబోయో ఉగ్రత దినము నుండి కాపాడబడటం నేర్చుకో. ఇప్పటి వరకు సహవాసం అంటే లోకంతో గడిపేస్తే సహవాసం అనుకున్నాం. నీకు నచ్చిన దగ్గరికి వెళ్ళి నచ్చినట్టు ఉంటే సహవాసం అనుకున్నాం. కానీ పూట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు అయిపోయిన జీవితం అయిపోయింది, కానీ ఈ రోజు నుంచి అయినా దేవునితో సహవాసం చేస్తూ, దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని ఇస్తూ, దేవుని దగ్గర గడపవలసినటువంటి సమయాన్ని గడుపుతూ, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తూ, దేవుని దగ్గర భయభక్తులు కలిగి బ్రతుకుతూ ముందుకు కొనసాగు. నా దేవుడు తప్పక మనలను దీవిస్తూ, సమాధానమిస్తూ, ఉగ్రత నుంచి తప్పించి మనలను రక్షించే దేవుడై ఉంటున్నాడు. దేవుడితో సహవాసం మనకు సమాధానం. అటి కృప క్రీస్తు మనకు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.